నమస్కారం వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి 2A సబ్జెక్ట్లోని మనకి ఒక చాప్టర్ గురించి అమ్మా. అదే చాప్టర్ అంటే లాస్ట్ చాప్టర్. ఆ లాస్ట్ చాప్టర్ పేరు ఏంటమ్మా? ర్యాండమ్ వేరియబుల్స్ అనే చాప్టర్ గురించి, అదేవిధంగా ఇంపార్టెంట్ పబ్లిక్లో పడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అదేవిధంగా సొల్యూషన్ చేసి చూపిస్తానమ్మా. క్లియర్గా ఇది మీరు నేర్చుకోండి, అదేవిధంగా మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుందమ్మా. అయితే టాపిక్లోకి వెళ్తే మనది ఏంటమ్మా ఈరోజు టాపిక్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇది సెకండ్ ఇయర్స్ 2A సబ్జెక్ట్ అమ్మా. దీంట్లో ఫస్ట్ మోడల్లో ఏ విధంగా ఉన్నది అంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X as the following డిస్ట్రిబ్యూషన్ అంటే దీన్నే డిస్ట్రిబ్యూషన్ అని అంటారమ్మా. అయితే క్యాపిటల్ X is equals to 1 2 3 4 5 అండ్ అదే విధంగా మనకేంటి P of X is equals to ఏమి ఇచ్చాడు? K 2K 3K 4K 5K అని ఇచ్చాడమ్మా. మనం ఏంటి ఫైండ్ చేయాలి? ఫైండ్ ద ఫస్ట్ ఏంటి K, సెకండ్ ద మీన్ అండ్ వేరియన్స్. అయితే మీన్ ఫార్ములా ఏంటో మనకు తెలియాలి, అదేవిధంగా వేరియన్స్ ఫార్ములా ఏంటో తెలియాలి దీంట్లో. అయితే సమ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతుందమ్మా. అయితే మనకి ఫస్ట్ సొల్యూషన్ ఫస్ట్ ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ చేయాలమ్మా. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? సమ్ ఆఫ్ ద ఈక్వల్స్ టు 1 అమ్మా. ఇది మన ఒక వాల్యూ. దీంట్లో తెలియవలసిన వాల్యూ ఏంటమ్మా? సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. ఈ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ అంటే ఇదే అమ్మా. మనకి సెకండ్ ఇది P ఆఫ్ అని ఉంది కదా, ప్రాబబిలిటీ ఆఫ్. సమ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్లస్, ఇవన్నీ ప్లస్ చేసి ఈక్వల్స్ టు 1. అయితే దీని ఫార్ములా ఏంటి? సమ్మేషన్ I ఈక్వల్స్ టు, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? 1 ఎక్కడితో ఎండ్ అయింది? 5. అది పైన వేయాలమ్మా. అప్పుడు P of X is equals to Xi equals to 1. ఇదే మన ఫార్ములా అమ్మా. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. దాని ఫార్ములా ఏంటి? ఫస్ట్ సమ్మేషన్, ఎందుకంటే సమ్ కాబట్టి సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 5. ఇది చూడండి, I అంటే ఎక్కడి నుండి 1 2 3 4 5 అది తీసుకున్నాము. నెక్స్ట్ ఎక్కడితో ఎండ్ అయింది? ఇక్కడ కాబట్టి ఇక్కడ వరకు అంటే లిమిట్, దాని ఒక లిమిట్ ఎక్కడి నుండి 1 to 5 అనేది లిమిట్ కాబట్టి. అయితే ఇప్పుడు సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చూడాలమ్మా. అంటే ఏం తీసుకోవాలి? సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ అంటే ఇక్కడ మనకి సెకండ్ వాల్యూ ఉంది కదమ్మా, P of X, అవన్నీ తీసుకొని ప్లస్ చేయాలి. K ప్లస్ 2K ప్లస్ 3K ప్లస్ 4K ప్లస్ 5K ఈక్వల్స్ టు 1. అంతే అమ్మా, చాలా ఈజీ. ఇప్పుడు మన సింప్లిఫికేషన్ K plus 2K 3K 3K plus 3K 6K 6K plus 4K 10K 10K plus 5K 15K equals to 1. This implies K equals to ఏమవుతుందమ్మా? 1/15. మనకి ఏమొచ్చిందమ్మా? K వాల్యూ. అంటే ఏంటమ్మా? ఈ సమ్మలోని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫార్ములా సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. దాని యొక్క ఫార్ములా ఏ విధంగా వేస్తాము? సమ్మేషన్ సింబల్ వేసి I ఈక్వల్స్ టు 1 టెన్స్ టు 5 అంటే లిమిట్. ఇది వేసి మనం ఈ వాల్యూసే తీసుకోవాలమ్మా. ఈ వాల్యూస్ తీసుకొని ఈక్వల్స్ టు 1 వేస్తే మనకి సమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మీన్ అనేది ఓకే, ఇప్పుడు మనం మీన్ చూద్దాం. మీన్ ఇది ఎన్నోది? సెకండ్. ఆల్రెడీ ఫస్ట్ K అనేది ఫైండ్ చేసాం. ఇప్పుడు మీన్ ఈజ్ డినోటెడ్ బై మ్యూతో డినోట్ చేస్తారమ్మా. దీనికి ఫార్ములా ఏంటి? సేమ్ అదే విధంగా సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 టు ఎండింగ్ ఎంతమ్మా? 5 దాని లిమిట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఇంటూ ఇది రాయాలి. అంటే Xi ఇంటూ P ఆఫ్ X ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ xi. ఇదమ్మా దీని ఒక ఫార్ములా ఏంటి? ఇదే ఏంటమ్మా? సమ్మేషన్ అన్నిటికీ ఇదే అమ్మా. సమ్మేషన్ I ఈక్వల్స్ టు 1 to 5 రాసిన తర్వాత అంటే ఇది ఈ వాల్యూ ఇంటూ అదేవిధంగా సెకండ్ అమ్మా P ఆఫ్ ప్రాబబిలిటీ వాల్యూ అమ్మా. అది వేసిన తర్వాత అంటే దాని ఒక వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఇది వేయడం అంటే 1 into K ప్లస్ సమ్మేషన్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ 2 into 2K ప్లస్ 3 into 3K ప్లస్ 4 into 4K ప్లస్ 5 into 5K. ఇక్కడ ప్రాబబిలిటీ కాదు కాబట్టి ఈక్వల్స్ టు 1 వేయలేదాం. నెక్స్ట్ మనం చూద్దాం అన్నిట్లోని. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇక్కడ మల్టిప్లై చేస్తే K ప్లస్ 4K ప్లస్
9k ప్లస్ 16k ప్లస్ 25k. నెక్స్ట్ ఇక్కడ k అనేది కామన్ తీసేద్దాం. k కామన్ తీస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ? 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా మనకి k అంటే ఆల్రెడీ తెలుసు. k వాల్యూ ఎంతమ్మా? 1/. ఓకే, అయితే k అనేది కామన్ తీస్తే మనకి మిగిలిన వాల్యూస్ అనేవి వేస్తామమ్మా, అవన్నీ యాడ్ చేద్దామమ్మా. ఏంటి అవుతుంది? అసలు ఆల్రెడీ మనకి k అనేది వాల్యూ ఎంతో తెలుసు. ఎంత ప్రీవియస్గా మనం ఫస్ట్ బిట్ కంప్లీట్ చేసింది, ఫైండ్ చేసింది ఎంతమ్మా? k = 1/15. నెక్స్ట్ ఇవన్నీ 1 + 4 ఎంత అవుతుందమ్మా? 5. 5 + 9, 5 + 9 ఎంతమ్మా? 14. 14 + 16 ఎంత అవుతుందమ్మా? 30. 30 + 25 55 అమ్మా. ఇదమ్మా కంప్లీట్గా. అయితే ఏమవుతుందమ్మా మనకి ఏ టేబుల్తో 3 5s 3. నెక్స్ట్ చూడమ్మా 5 3s చూద్దాం. 5 3s 5 11s అంటే ఎంత వచ్చిందమ్మా? 11/3. మీన్ therefore mu = 11/3. ఇది మనకి mu వచ్చిందాం. ఇప్పుడు మనం వేరియన్స్ అనేది చూద్దాం. అయితే మనం థర్డ్ బిట్ ఏం ఫైండ్ చేయాలి? వేరియన్స్. అసలు ఈ యొక్క చాప్టర్లోనే మనకు టోటల్గా 9 మార్క్స్ వస్తాయమ్మా. ఇది 7 మార్క్స్. టోటల్గా ఈ చాప్టర్లో ఎన్ని వస్తాయి? 9 మార్క్స్ అమ్మా. టోటల్గా 9 మార్క్స్ అనేది మనకి పబ్లిక్లో ఈ చాప్టర్ నుండి వస్తుంది. అయితే ఏంటమ్మా థర్డ్ ఫైండ్ చేయవలసింది? థర్డ్ బిట్ ఏం చేయాలి? వేరియన్స్. VARIANCE. ఇట్ ఈస్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. దేంతో డినోట్ చేస్తారమ్మా? సిగ్మా స్క్వేర్. మీన్ అయితే మ్యూతోని డినోట్ చేస్తారమ్మా. నెక్స్ట్ దీని ఒక ఫార్ములా ఏంటి అంటే సేమ్ సమ్మేషన్ I 1 to 5. నెక్స్ట్ ఇక్కడ xi స్క్వేర్ వస్తుంది ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x = xi మైనస్ mu స్క్వేర్. దీని ఫార్ములా అమ్మా. వేరియన్స్ ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా వేరియన్స్. అదే మీన్ ఫార్ములా అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మీకు చెప్పాము. అయితే మనం ఇక్కడ k ఫైండ్ చేస్తాం, మీన్ ఫైండ్ చేస్తాం, అదే విధంగా ఇప్పుడు వేరియన్స్ అనేది ఫైండ్ చేస్తున్నాము. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి ఏ విధంగా చేయాలి సింప్లిఫికేషన్ అనేది. అయితే ఇది నార్మల్. xi స్క్వేర్ అంటే టాప్ వాల్యూస్ అమ్మ. అంటే 1 స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 2k ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k. అదేవిధంగా ప్లస్ 5 స్క్వేర్ ఇంటూ 5k. మళ్ళీ మనకు మైనస్ మ్యూ స్క్వేర్ ఉందమ్మా. మ్యూ అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి? మ్యూ = 11/3. 11/3 హోల్ స్క్వేర్. ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. అయిపోయిందమ్మా. ఫస్ట్ 1 స్క్వేర్ ఎంతమ్మా? 1. చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. 1 స్క్వేర్ 1. 1 ఇంటూ k ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2k ప్లస్ 9 ఇంటూ 3k. అదేవిధంగా 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16. 16 ఇంటూ 4k. అదేవిధంగా 25 ఇంటూ 5k. చాలా జాగ్రత్త చూడాలి. నెక్స్ట్ 11 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 121/3 స్క్వేర్ అంటే 9. ఇది మనకి ఉన్న వాల్యూస్. అయితే జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ 1 ఇంటూ k ఏమవుతుందమ్మా? k ప్లస్ 8k ప్లస్ 9 3s ఎంతమ్మా? 27k ప్లస్ 16 ఇంటూ 4 ఎంతమ్మా? 64k ప్లస్ 25 ఇంటూ 5 ఎంత అవుతుందమ్మా? 5 5 25 5 అంటే 125k మైనస్ 121/9. ఇది మనకున్న అంటే సింప్లిఫికేషన్ అమ్మా. చాలా జాగ్రత్తగా చేయాలి సింప్లిఫికేషన్. అయితే వీటన్నిటిలోని మనం ఏంటి కామన్ తీయచ్చు? k కామన్ తీద్దాం. k కామన్ తీస్తే మనకేం మిగులుతుంది? 1 ప్లస్ 8 ప్లస్ 27 ప్లస్ 64 ప్లస్ 125. అలాగే పక్కన మనకి ఏ వాల్యూ ఉంది? 121/9. చాలా ఓకే. అయితే మనం k అనేది కామన్ చేస్తే మనకి మిగిలిన వాల్యూస్ ఏంటమ్మా? 1 ప్లస్ 8 ప్లస్ 27 ప్లస్ 64 ప్లస్ 125 మైనస్ మ్యూ స్క్వేర్ అంటే మనకి తెలిసిన వాల్యూ ఇదమ్మా. అయితే k ఇంటూ మనకి ఇదంతా మీరు యాడ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందమ్మా? 225. 225 మైనస్ 121/9. ఇప్పుడు జాగ్రత్తగా సింప్లిఫికేషన్. k వాల్యూ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. k అంటే ఎంత తెలుసమ్మా? k వాల్యూ 1/15.
1/15 into 225 minus 11/9. జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేయాలి. ఎంత 15 ones 15 15s మన క్యాన్సిలేషన్. వాట్ ఇస్ అవర్ రిమైనింగ్ వాల్యూ? మరి ఇక్కడ చేస్తున్నాను చూడండమ్మా. 15 minus 11/9 సారీ 11 కాదు 121. 11 అని వేసామమ్మా. 121 ఏమొస్తుందమ్మా? 121. నెక్స్ట్ ఇది మనం మల్టిప్లై చేస్తాం. 15 into 9 ఎంత అవుతుందమ్మా? 135. 135 minus 121/9. ఇప్పుడు చూడమ్మా 135లో నుండి 121 తీస్తే ఎంతమ్మా? మనకి 14/9. మనకి ఎంత వచ్చిందమ్మా? 14/9. ఇదమ్మా మన ఒక అంటే థర్డ్ ఇది ఫైండ్ చేయవలసిన వేరియన్స్ ఒక వాల్యూ ఇది. అయితే కే వాల్యూ ఫైండ్ చేయాలి, మీన్ వాల్యూ ఫైండ్ చేయాలి, అదే విధంగా వేరియన్స్ వాల్యూ అనేది ఫైండ్ చేస్తే మనకి ఈ మోడల్లో ఒక సమ్ అనేది అంటే ఈ చాప్టర్లో ఫస్ట్ మోడల్ అమ్మా 99% ఈ క్వశ్చన్ ఇస్తారు. ఇది ఇవ్వకపోతే నెక్స్ట్ మోడల్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, అయితే ఈ చాప్టర్లోని ఇది ర్యాండమ్ వేరియబుల్స్లోని మనం ఫస్ట్ మోడల్ చూసామా. ఇప్పుడు సెకండ్ మోడల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మోడల్లోని ఆల్రెడీ మీకు అలాంటి సమ్లు ఇంకొక 1-2 ఉంటాయమ్మా. మీ యొక్క టెక్స్ట్ బుక్ లేదంటే మీ యొక్క మెటీరియల్లోని అవి ఒకసారి చూసి ఆ విధంగా చేయండి అమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్ నెంబర్ ఎంతమ్మా? సెకండ్ మోడల్లోని దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ ఏం ఇస్తాడు? ఫస్ట్ రేంజ్ ఇచ్చేస్తారమ్మా. ద రేంజ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఇస్ 0, 1, 2 దాని ఒక రేంజ్ గివెన్ దట్ p of x is equals to 0 is equals to 3c cube. అదే విధంగా p of x is equals to 1, p of x is equals to 0 ఇచ్చాడు, p of x is equals to 1 ఇచ్చాడు. అదే విధంగా probability of x is equals to 2 అనేది కూడా ఇచ్చాడు. అయితే మనం ఫైండ్ చేయవలసింది ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c. అదే విధంగా p of అంటే probability of x less than 1, x అనేది less than 1. అదే విధంగా 1 less than x less than or equals to 2. అదే విధంగా 0 less than x less than or equals to 3. అదే విధంగా ఇది వేరేగా కూడా చదవచ్చు. 1 greater than x అని అలాగే. అయితే సొల్యూషన్ ఫస్ట్ దీంట్లో మనం చేయవలసింది ఏంటో మీకు తెలుసు. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్స్ మనకి వాల్యూ ఎంత తెలుసు కదమ్మా? ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటి? సమ్మేషన్. ఇక్కడ ఏం చేద్దాం? ఐ అయితే ఐ లేకపోతే ఏదో ఒకటి అన్నాం. ఐ ఈక్వల్స్ టు ఎక్కడి నుండి ఎక్కడికి ఎండ్ అయింది? 0 నుండి 2 కన్నా అంటే 0, 2. నెక్స్ట్ ఏమవుతుంది? పి ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ xi అంటే క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్స్ టు xi ఈక్వల్స్ టు 1. ఇది మన ఒక ఫార్ములా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఏంటి లేదు, జస్ట్ ఏమీ లేదమ్మా, జస్ట్ సమ్మేషన్ అంటే 0 to 2 ఇదంతా వేసేవారు. అయితే వాల్యూస్ ఎలా ఇచ్చారు? ఇందాక అంటే టేబుల్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మోడల్లో అయిపోయింది. వాల్యూస్ అంటే ఏం లేదమ్మా, ఇవన్నీ ఇచ్చిన వాల్యూస్ అన్ని ప్లస్ చేసేవారు. అప్పుడు ఏమవుతుంది? ఇంప్లాయిస్ ఫస్ట్ వాల్యూ ఏంటి? 3c క్యూబ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇదమ్మా అంతే. అయితే ఇవంతా సింప్లిఫికేషన్ చేస్తే 3c క్యూబ్ నెక్స్ట్ స్క్వేర్ వేయాలి కదమ్మా, మైనస్ 10c స్క్వేర్. చూడమ్మా 4c ప్లస్ 5c ఎంత అవుతుందమ్మా? 9c. అదేవిధంగా ఏమి ఉందో -1. ఇక్కడ చూడండి అమ్మా 0 వేసాను, సారీ. ఇక్కడ ఏమొస్తుందమ్మా? 1 వస్తుంది ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఏమి మిగిలింది? 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 9c -1 అంటే ఇక్కడ ఏంటి? ప్లస్ వాల్యూ టేక్ ఇట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ 3c క్యూబ్ మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 9c -2 ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఫస్ట్ అమ్మా. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ సింథటిక్ డివిజన్ అంటే సి వాల్యూస్ అనేది ఏదైనా వస్తే నెక్స్ట్ ఆ విధంగా చేయాలి. అంటే దీన్ని బట్టి మనకి సి వాల్యూ రాలేదు కదమ్మా, దెన్ వీ కెన్ యూజ్ సింథటిక్ డివిజన్ అని వచ్చిందమ్మా. దీని తర్వాత అసలు ఫస్ట్ ఏంటి? మనం సి అనేది ఫైండ్ చేయాలి. ఈ విధంగా సి వాల్యూ అనేది రాదు కదమ్మా. మనం బై యూజింగ్ సింథటిక్ డివిజన్ ఏ డివిజన్ అప్లై చేయాలమ్మా? సింథటిక్ డివిజన్. ఏ విధంగా? ఫస్ట్ కోఎఫిషియెంట్స్ తీసుకోవడం. సింథటిక్ డివిజన్ 3 -10 9 -2 దీన్ని బట్టాం. సింథటిక్ డివిజన్ 1 తీసుకుందాం, చూద్దాం. 0 3 + 0 ఎంతమ్మా? 3. నెక్స్ట్ 1 × 3 ఎంతమ్మా? 3.
-7. 1 into -7 -7. 9లో నుండి 7 తీస్తే ఎంతమ్మా 2. 1 into 2 ఏమవుతుందమ్మా 2. ప్లస్ మైనస్ విల్ బి క్యాన్సిల్ 0. అంటే therefore x minus 1, x బదులు ఇక్కడ ఏం తీసుకుందాం, c ఉంది కాబట్టి c minus 1 into 3c square minus 7c plus 2. ఇది మనకు వచ్చే ఈక్వేషన్. అంటే ఈ విధంగా వస్తుంది డివిజన్. దీన్ని బట్టి మనకు తెలుసు కదమ్మా c ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 1. c ఈక్వల్స్ టు 1 అనేది వస్తుంది. therefore c ఈక్వల్స్ టు 1. అయితే ఈ c ఈక్వల్స్ టు 1 అని తీసుకునేది ఎక్కడ ఉంది అంటే దేంట్లోనైనా ఈ మూడిట్లోని ఏదో ఒక ప్రాబబిలిటీలోనే మన c వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇది తీసుకుందాం. ఇంప్లైస్ ఫస్ట్ p of x is equals to 0 equals to 3c cube. అంటే 3c అంటే మనకు వాల్యూ ఎంతమ్మా 1 క్యూబ్ అంటే ఎంతమ్మా 3 into 1 ఎంత 3 అనేది మనకు ప్రాబబిలిటీ 3 అనేది ఈ 3 అనేది ఇక్కడ ఎక్కడైనా ఉందా దాని మనకు ఇచ్చే రేంజ్లోని 0 1 2 ఉంది కానీ 3 లేదు అంటే 0 1 2 ఉంది, 3 లేదు 4 లేదు, ఇవేవి లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏంటి పాసిబుల్ కాదు మనకి ఇక్కడ, ఏంటి పాసిబుల్ కాదు, c ఈక్వల్స్ టు 1 తీసుకుంటే అది ఏ విధంగా మీకు అర్థమవుతుంది, మనం దేంట్లో ఒక దాంట్లో వేయాలమ్మా. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో వేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అంటే c ఈక్వల్స్ టు 1 తీసుకున్నా సరే మనకి ఇది పాసిబుల్ అనేది. అయితే మనం c ఈక్వల్స్ టు 1 తీసుకునేటప్పుడు మనకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎలా తెలుస్తుంది అంటే మనకు వచ్చే వాల్యూ మనం ఒక లిమిట్స్ రేంజ్ అనేది ఇచ్చాడు కదమ్మా, వాటి మధ్యలోనే ఉండాలి, అవేనా అవి ఉండాలి. అంటే 0 కానీ 1 కానీ 2 కానీ అవి ఉండాలి, లేదంటే వాటి మధ్యలోనైనా ఉండాలి. అంటే c ఈక్వల్స్ టు 1 అనేది ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది కదా మీకు తీసుకున్నాం అవ్వలేదు, ఇది తీసుకుందాం. 3c square minus 7c plus 2 ఇది తీసుకుందామమ్మా. ఇది తీసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దాన్ని మనం సింప్లిఫికేషన్ అంటే ఏ విధంగా స్ప్లిట్ చేసి చేద్దామమ్మా. ఫ్యాక్టర్స్ 3c square మైనస్ అంటే 3 into 2 ఎంత అవుతుందమ్మా 6. అంటే ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూడమ్మా. ఈ రెండు ఇంటూ చేయాలి. 6 అంటే 7c కింద రాయాలంటే 6c minus c plus 2 equals to 0. మనం సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రెండిట్లో కామన్ ఏముంది 3c కామన్ చేస్తే ఏం మిగులుతుంది c minus 2. అదే -1 కామన్ తీస్తే ఏం మిగులుతుంది c minus 2 equals to 0. ఈ రెండిట్లో 8 కామన్ తీయచ్చు, c minus 2 కామన్ తీస్తే వాట్ ఇస్ అవర్ రిమైనింగ్ వాల్యూ, మనకి ఏం మిగులుతుంది 3c minus 1. అంటే therefore c equals to 2 and c equals to 1/3. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. మనకి ఇప్పుడు ఏమొచ్చింది c equals to 2 and c equals to 1/3. అదే ప్రీవియస్ ఏమొచ్చింది c equals to 1. ఇది అనేది నాట్ పాసిబుల్. ఇప్పుడు ఈ వాల్యూ దీంట్లో వేయాలి, ఏదో ఒక దాంట్లో వేద్దాం. c equals to 2 చూద్దాం. p of x is equals to 0 equals to 3c cube. అంటే 3 into c అంటే ఎంత 2 క్యూబ్ అంటే ఎంతమ్మా 3 into 8, 3 8s ఎంతమ్మా 24. మరి 24 కూడా మనకునే రేంజ్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి, ఇప్పుడు c ఈక్వల్స్ టు 1/3. అయితే మనకి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ c ఈక్వల్స్ టు 1 తీసుకుంటే మనకి ఏమొచ్చిందమ్మా 3 వచ్చింది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు, మనకి ఇచ్చే రేంజ్లో లేదు. నెక్స్ట్ c ఈక్వల్స్ టు మనం ఇంకోటి ఏం తీసుకున్నామమ్మా 2 తీసుకున్నాం. 2 తీసుకున్నట్టయితే మనకి ఏమొచ్చింది 24 వచ్చింది. ఇది కూడా నాట్ పాసిబుల్. ఎందుకు అంటే మనకి ఇచ్చే రేంజ్లో లేదు. అంటే 0 నుండి 2కి మధ్యలో ఉన్న వాల్యూయే పాసిబుల్ అవుతుంది. అదే ఈ వీటిలో అన్నిట్లోనే వేయాలమ్మా. అయితే చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటుందమ్మా, మనకి ఇంకొకటి ఉంది. ఏంటుంది c ఈక్వల్స్ టు 1/3 ఉంది. ఇది వచ్చిందో లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. అయితే దేంట్లో వేయాలి, మనం ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. ఇంప్లైస్ p of x is equals to 0
ఈక్వల్స్ టు 3c క్యూబ్ అంటే 3 ఇంటూ సి బదులు 1/3 1/27 అంటే ఎంత అవుతుంది 3 1s 3 9 3s అవుతుంది కాబట్టి అంటే 1/9 1/9 అంటే మనకి ఏం తెలుసు 0 పాయింట్ సమ్ వాల్యూ అనేది వస్తుంది అంటే 0 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది కాబట్టి దాని ఒక రేంజ్ 0 నుండి 2కి మధ్యలో ఉంది కాబట్టి therefore c equals to 1/3 it is a possible అదే ప్రీవియస్ సమ్ చూడండి ప్రీవియస్ ఆ వాల్యూస్ తీసుకుంటే ఇది పాసిబుల్ అవ్వలేదు ఇది పాసిబుల్ అవ్వలేదు ఇప్పుడు ఏంటమ్మా పాసిబుల్ అయింది c ఈక్వల్స్ టు 1/3 అంటే 3 వాల్యూస్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అయితే మనకి 3 వాల్యూస్ తీసుకున్నాం ఫస్ట్ వాల్యూ ఏం తీసుకున్నాం c ఈక్వల్స్ టు 1 అయితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అదే విధంగా c ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం ఇది కూడా నాట్ పాసిబుల్ ఇప్పుడు ఏం తీసుకున్నామా c ఈక్వల్స్ టు 1/3 తీసుకుంటే పాసిబుల్ అయ్యింది అంటే ఎలాగైంది పాసిబుల్ అనేది ఏ విధంగా మీకు తెలుస్తుంది ఈ లిమిట్ మధ్యలో ఉండాలమ్మా 0 కన్నా ఎక్కువ 2 కన్నా తక్కువగా ఉండాలి అంటే ఇది వాల్యూ తీసుకునేటప్పుడు 0 పాయింట్ సంథింగ్ వాల్యూ అనేది వచ్చింది కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది 2 అనేది అంటే సారీ ఇక్కడ c ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం కానీ దీని ఒక వాల్యూ ఎంత వచ్చింది 24 జాగ్రత్తగా చూసినట్టయితే దీని ఒక వాల్యూ 3 వచ్చింది దీని ఒక వాల్యూ 24 వచ్చింది దీనికి 0.3 సమ్ వాల్యూ అనేది వచ్చిందమ్మా ఇది మాత్రమే పాసిబుల్ ఇవి పాసిబుల్ కావు ఎందుకంటే 3 అనేది 24 అనేది మనకి ఈ లిమిట్స్ లో లేదు కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా కేవలం c ఈక్వల్స్ టు 1/3 దీంట్లో అంటే therefore c ఈక్వల్స్ టు 1/3 ఇది ఫస్ట్ దేమో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అన్నాడు కదా c అయిపోయింది ఇప్పుడు ఇది సెకండ్ బిట్ చూద్దాం సెకండ్ ఏంటమ్మా సెకండ్ బిట్ p ఆఫ్ x లెస్ దెన్ 1 x లెస్ దెన్ 1 అనేది తీసుకోవాలి x లెస్ దెన్ 1 అంటే ఏంటి చూడండి ఇది 0 ఇది 1 ఇది 2 అయితే x లెస్ దెన్ 1 అంటే ఏంటి 1 కన్నా తక్కువ 1 కన్నా తక్కువ అంటే ఇది ఒక్క వాల్యూయే ఉంది అంటే ఇది తీసుకోవాలి అంటే ఏమవుతుంది p ఆఫ్ x is equals to 0 equals to 3c cube 3 into c అంటే మనకు తెలుసు కదమ్మా 1/3 whole cube అంటే ఏమవుతుంది 3 into 1/27 నెక్స్ట్ 3 1s 3 9s 3 9s 27 కదమ్మా నెక్స్ట్ ఏమొస్తుంది 1/9 ఇది ఫస్ట్ దా అంటే ఇది అయిపోయింది అంటే ఏంటైందమ్మా దీంట్లో ఇది అయింది ఇప్పుడు ఇవి చూద్దాం అయితే ఇది ఒకటి అయిపోయిందమ్మా ఇప్పుడు ఇది తీసుకుందాం జాగ్రత్తగా చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ 1 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే ఏంటమ్మా ఇది ఏ విధంగా అర్థం అవ్వాలి అనేది చాలా జాగ్రత్తగా చూడమ్మా x కన్నా అంటే x వాల్యూ 1 కన్నా పెద్దది తీసుకోవాలి అంటే ఇక్కడ 1 కన్నా పెద్దదంటే 2 మాత్రమే ఉంది అదే విధంగా దానికి ఈక్వల్ కూడా అవ్వచ్చు అంటే యూ కెన్ టేక్ ఓన్లీ దిస్ వాల్యూ ఇది మాత్రమే తీసుకోవాలంటే p ఆఫ్ x is equals to 2 ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా చాలా జాగ్రత్తగా అంటే అర్థం అయ్యే విధంగా ఉండాలి ఈ కండిషన్ ఏంటి 1 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే x గ్రేటర్ దెన్ 1 అంటే x అనేది 1 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకోవాలి మనకి ఇక్కడ 0 1 2 ఉంది అంటే 1 కన్నా ఎక్కువ అంటే ఇది ఒకటే ఉంది ఇవి నెక్స్ట్ 5 into c అంటే ఎంతమ్మా 1/3 minus 1 5/3 minus 1 అంటే ఎంత అవుతుంది 5 minus 3/3 అంటే ఎంతమ్మా 2/3 ఇది కూడా అయిపోయిందమ్మా నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఇంకోటి ఉందమ్మా ప్రాబబిలిటీ ఆఫ్ 0 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఇక్కడ కండిషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా 0 కన్నా ఎక్కువ అదే విధంగా x అనేది 3 కన్నా తక్కువ అంటే ఇక్కడ బోత్ 1 and 2 కూడా తీసుకోవాలి ఎందుకంటే 0 కన్నా ఎక్కువ కాబట్టి అంటే ఏమవుతుంది p ఆఫ్ x is equals to 1 ప్లస్ p అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equals to 2 ఈ రెండు కూడా యాడ్ చేయాలమ్మా అంటే ఏమవుతుంది ఇది అంటే ఎంత వాల్యూ అంటే 4c మైనస్ 10c స్క్వేర్ అదే విధంగా ప్లస్ x is equals to 2 అంటే మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు అంటే చూద్దాం 5c minus 1
ఇదమ్మా. అయితే మనకి ఏ విధంగా వస్తుంది అంటే 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ అంటే 4c ప్లస్ 5c ఎంత అవుతుందమ్మా 9c మైనస్ 10c స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ c వాల్యూ తెలుసు కాబట్టి 9 ఇంటూ 1/3 అదేవిధంగా నెక్స్ట్ మైనస్ 10 ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1. అయితే నెక్స్ట్ స్టెప్ చూద్దామా. ఇది ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు కదమ్మా. 9c మైనస్ 10c స్క్వేర్ మైనస్ 1. In place of c already we got the value 1/3. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ మనం సింప్లిఫికేషన్ ఏమొస్తుంది 3 1s 3 3s అంటే 3 మైనస్ ఏమవుతుందమ్మా 10 1/9 మైనస్ 1 అంటే ఏమొస్తుంది చూడమ్మా జాగ్రత్తగా సింప్లిఫికేషన్ మైనస్ 10/9 మైనస్ 1. ఇది సింప్లిఫికేషన్. జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. 3 మైనస్ 1 ఎంత 2. 2 మైనస్ 10/9 ఇప్పుడు చూడండి ఈజీగా అయిపోద్ది. 9 2s ఎంతమ్మా 18. 18 మైనస్ 10/9 అంటే ఎంతమ్మా 8/9. ఇది మనకి ఈ వాల్యూ. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏ విధంగా సి వాల్యూని కనుక్కోవాలి. ఈరోజు మనం సెకండ్ ఇయర్ 2A వాళ్ళకి అంటే సెకండ్ ఇయర్స్ 2A అనే సబ్జెక్ట్లోని మనం ఈ మోడల్స్ అనేవి చూసాము. కేవలం 2 మోడల్స్. ఫస్ట్ వన్ సెకండ్ వన్. 99% మీకు పబ్లిక్లోని ఈ చాప్టర్ అమ్మ ర్యాండమ్ వేరియబుల్స్లో పక్కాగా పడే క్వశ్చన్స్ ఇవే. ఇదే విధంగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఈ మోడల్లోని ఇంకొకటో 2 ఉంటాయమ్మా మీ బుక్లోని. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందిస్తామమ్మా. థ్యాంక్ యూ సో మచ్.